నా పేరు నివాస్. ఈ సంవత్సరం దేవుడు నా జీవితంలో చేసిన అద్భుతాలు సాక్ష్యంగా చెప్దామని సిద్ధపడుతున్నా. ఈ ఇయర్ స్టార్టింగ్లో అయితే దేవుడు మహాకృపను బట్టి ఆయన ఉద్యోగ విషయంలో ప్రమోషన్ ప్లస్ హైక్ అయితే దేవుడు ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి ఫిబ్రవరి 24వ తారీఖున మా అమ్మమ్మ గారు ఎక్స్పైర్ అయ్యారు యాక్చువల్లీ. సో అది సడన్గా జరిగిపోయింది. మరి ఆ యొక్క కార్యక్రమం జరిగిన తర్వాత మిగతా పనులు చేయడానికి సిద్ధపడుతుండగా ఇంటి దగ్గర మరి ఆ బాడీని అది పెట్టి తర్వాత మిగతా కార్యక్రమం ఇంకా ప్రారంభించడానికి ట్రై చేస్తూ ఉంటే చుట్టాలందరూ వచ్చి వాళ్ళేమో వాళ్ళ ఆచారం ప్రకారం చేస్తారని వాళ్ళు ముందుపట్టు పెట్టారు. కాదు, ఆవిడ రక్షణ పొందారు, ఇలాగా దేవుడి విషయమే రక్షణ పొందితే మరి క్రైస్తవులు ఆచారం ప్రకారమే చేయాలనేసని నేనొక్కనే నించున్నాను. ఇటుపక్క వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇటుపక్కేమో నాతో పాటు మరి ఫోర్స్ఫుల్గా చెప్పడానికి నా తమ్ముడు ఒక్కడే ఉన్నాడు. ఇటుపక్క నుంచి మేము అంటూ ఉంటే వాళ్ళు ఇంకొకటే మాట అనేసారు, అది మాది కాదు, మేము రావని అనేసారు. ఓకే, హ్యాపీగా ఇంకా దేవునికి స్తోత్రం అనుకుని కార్యక్రమం చేయడానికి ముందడుగైతే వేసాము. కానీ దాని తర్వాత ఏం చేయాలో నాకు తెలియదు, ఎందుకంటే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అసలు ఎలాగ కార్యక్రమం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటో నాకు తెలియదు. కూర్చుని మామూలుగా ఉండేటప్పుడు అయ్యగారు నాకు కాల్ చేసి, ఇలాగా తెలియదు అయ్యగారు, నాకు ఇలాగ నెక్స్ట్ స్టెప్ నేను ఏం చేయాలి అంటే అక్కడ లోకల్ ఉన్న పాస్టర్ గారిని ఎవరైనా చూసి కనుక్కొని దాని ప్రకారంగా అని చెప్పించి అన్నారు. సో ఆ ప్రకారంగా మా తమ్ముడు వెళ్ళే సంఘం పాస్టర్ గారికి కాల్ చేసి ఇది జరిగిందని చెప్పగానే ఆయన వెంటనే స్పందించి రావడానికి వచ్చారు. ఇంటికి వచ్చి ఇంకా కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు ఇంకా అక్కడ అయిపోయి ఇంకా తీసుకువెళ్ళి పాతి పెట్టడానికని వెళ్ళడానికి సిద్ధమవుతుండగా మళ్ళీ అడిగితే సరే మళ్ళీ కూడా రామనే చెప్పేశారు. ఎవరు కూడా రామనిస్తే లోపల ఒక విధమైన టెన్షన్ వచ్చింది నాకు. ఏం చేయాలి ఇప్పుడు ఈ టైంలో, ఇలా రానేస్తున్నారంటే నా లోపల టెన్షన్గా ఉంది, కానీ నా నోరు మాత్రం నా కంట్రోల్లో లేదు. అది మాత్రం ఏం చెప్తుందంటే దేవుడి వైపే నిలబడాలి, ఆయనే చూసుకుంటాడు, ఆయన అంటే క్రైస్తవుల ఆచారం ప్రకారమే చేద్దాం, ఏం పర్లేదు అనుకుని ఒక ముందు పట్టులాగా ఇంకా అదే వస్తుంది నాలోంచి. కానీ లోపలైతే నా వ్యక్తిగతంగా అయితే నేను టెన్షన్ పడుతున్నా. కానీ దేవుడి కృపను బట్టి నేను, మా తమ్ముడు, ఇంకొక ఇద్దరు కలిపి ఆ యొక్క కార్యక్రమాన్ని అంతా సక్సెస్ఫుల్గా ముగించాం. చేసింది ఏంటంటే ఒక్కటే, దేవుడి వైపున నించోవడం మాత్రమే నేను చేశాను. కానీ దేవుడే ఆయన కృపను చూపించి మొత్తం కార్యం అంతా ఆయనే నడిపించి సక్సెస్ఫుల్గా చేశారు. సో అందును బట్టి దేవునికి స్తోత్రములు. సో నెక్స్ట్ అది అయిన తర్వాత మళ్ళీ నా జాబ్ విషయానికి మా డైరెక్టర్ కాల్ చేసి నాకు ఇలాగా నేను చేసిన ఒక ఇష్యూ వల్ల ఏం చెప్పారంటే ఇంకా 15 days టైం ఇస్తాను నీకు, ఇంకా అయితే నువ్వైనా ఆన్సర్ చెప్పు లేదా మేమైనా ఆన్సర్ చెప్పాలంటే డైరెక్ట్గా చెప్పేశారు, నువ్వైనా రిజైన్ పెట్టి లేదంటే మేమైనా రిజైన్ పెట్టేలాగా ఏదైనా అనేసారు. సరే ఓకే అని ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఇంకా ముందు రోజు అయ్యగారికి కాల్ చేసి చెప్పాను, నా జాబ్ తీయాలంటే దేవుడి వల్ల అవుతుంది కానీ ఇంకెవరి వల్ల అవ్వదని. ఆ తర్వాత రోజే డైరెక్టర్ కాల్ చేసి ఇంకా 15 days టైం ఇస్తున్నాం అనేసి అన్నారు. ఏం పర్లేదు, సేమ్ మళ్ళీ దేవునికి స్తుతించాను అంతే. ప్రభువా, ఉద్యోగాన్ని ఇచ్చావు, నేను స్తుతించాను, ఇప్పుడు నా చేతుల్లో జారిపోతుంది, అయినా సరే నీకు స్తుతులు చెల్లిస్తానని చెప్పి పాటలు పాడుకున్నాను శుభ్రంగా. తర్వాత అయ్యగారికి కాల్ చేసి జరిగింది చెప్పాను, ప్రేయర్ చేస్తా అన్నారు. ఇంక తర్వాత ఆ డేలో నాకు ఇచ్చిన వర్క్ సబ్మిట్ చేసి హ్యాపీగా ఇంకా బాయ్ చెప్పొద్దు అనుకునేటప్పటికి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే కాల్స్ ఉన్నాయి డైరెక్టర్దే. మళ్ళీ ఆయనే కాల్ చేశారు. కాల్ చేసి ఏంటి ఈ చిన్న ఇష్యూ అయినా దీనికైనా ఇదే అనేసి అని ఒక 5 నిమిషాల్లో ఆయన మనసు మారిపోయి ఏం తెలియనోడుగా మళ్ళీ నాకు కాల్ చేసి ఇంతేనా, ఇదేనా జరిగింది, ఓకే ఓకే అనేసి అని
ఇంకా కంటిన్యూ అయిపోయారు. సో దేవుడు అయితే ఆయన మనసుని అంటే చాలా అంటే వితిన్ సెకండ్స్లో మార్చేసి దేవుడు ఆయన శక్తిని అయితే చూపించాడు. దేవునికి స్తోత్రం. తర్వాత తమ్ముడి విషయంలో కూడా గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యం చేశారు. అంటే యాక్చువల్లీ మా అమ్మ తమ్ముడి విషయంలో కొద్దిగా డౌట్ఫుల్గా ఉండేది. స్టడీస్లో కొంచెం తక్కువ, అలాగే బ్యాక్లాగ్స్ కూడా ఉన్నాయి. వాడికి జాబ్ ఎవరిస్తారు, వాడి సంగతి ఏంటి, పట్టించుకుంటున్నావో లేదో నాకు ఎప్పుడూ కాల్ చేసి అడిగేది. నేను ఒకటే చెప్పేవాడిని, పర్లేదమ్మా ఇక్కడ నేను ఉన్నాను బెంగళూరులో, నేను చూస్తాను, కానీ నువ్వైతే ఒకటే పని చేయి, ప్రేయర్ చేయమని చెప్పాను అంతే, ప్రార్థన చేయమన్నాను. మరి అమ్మ ప్రార్థన వల్ల, అయ్యగారు ప్రార్థన వల్ల, సంఘ ప్రార్థన వల్ల తమ్ముడికైతే జాబ్ వచ్చింది. మా అమ్మ ఆశ్చర్యపోయింది. ఏంటంటే నేను చేసే శాలరీ కన్నా ఆడికే ఎక్కువ శాలరీ వచ్చింది, ఎలాగని నన్ను అడిగింది ఫోన్ చేసి. దేవుని కృప బట్టి వచ్చిందని చెప్పాను, దేవుడికి స్తోత్రం చెప్పించాను. మరి అమ్మ అయితే సాక్ష్యం చెప్పమని చెప్పింది. సో దేవుడు ఈ సంవత్సరంలో నా జీవితంలోని, నా కుటుంబ జీవితంలో చేసిన సాక్ష్యం ఇది. మరి ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలంటే, నా కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధికి అయితే వెళ్తున్నారు. ఇది గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. నా ఈ సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దిక్కుదశయులేని నన్ను దేవుడెంతో కనికరించి, దిక్కుదశయులేని నన్ను దేవుడెంతో కనికరించి, మక్కువతో నాకు నేట్లు మనశ్శాంతినిచ్చినాడు, మక్కువతో నాకు నేట్లు మనశ్శాంతినిచ్చినాడు. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు, సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయ్య, సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయ్య, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెననుచు, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు, సాక్ష్యమిచ్చేదా. హల్లెలూయా.